హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్ దోశ విత్ చుక్కకూర పప్పు. ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం? టమాటా పప్పు, చుక్కకూర పప్పు, తోటకూర ఈ దోశలు చాలా బాగుంటాయి. నాకు పప్పు గట్టిగా ఉంటే అస్సలు తినాలనిపించదండి. ఇలా జారుగా ఉంటే అన్నంలోకైనా దేంట్లోకైనా కొంచెం బాగుంటుంది. ఇదిగోండి చుక్కకూర పప్పు. మీదేం టిఫిన్ ఈరోజు? టిఫిన్ అయిపోయిందా? ఇదిగోండి ఇది టమాటా పచ్చడి. ఇంట్లో పెట్టిందే, తాలింపు వేసాను, ఉడకబెట్టి టమాటా పచ్చడి చేశాను 2 కేజీల టమాటాలతో. అది ఫ్రీజర్లో పెట్టాను. ఇప్పుడు తాలింపు వేసాను. దోశ పిండి బ్యాటర్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇది పండుమిర్చి పచ్చడి. 2 కేజీల పండుమిర్చికి 1/2 కేజీ చింతపండు వేసా. పండుమిర్చి బాగా ఘాటు ఉన్నాయి, అందుకని 1/2 కేజీ చింతపండు వేసాను. 2 అరచాళ్ళు ఉప్పు పోసాను. తొక్కి పెట్టాను మిక్సీలో కచ్చా పచ్చగా. చింతపండు కొంచెం ఉప్పు వేసి 10 రోజులు అప్పుడు తొక్కి పెట్టాను. కొంచెం చింతపండు, కొంచెం మిక్సీలోనే, రోలు లేదు అందుకని ఇక్కడ రోలు దొరకవు కదా, మిక్సీలోనే కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, కొంచెం పండుమిర్చి అలా ట్రిప్కి ఒకసారి వేస్తూ కచ్చా పచ్చాగా దంచి పెట్టాను. అది ఈరోజు జీలకర్ర, ఒక 2 స్పూన్లు మెంతులు, ఒక 3 స్పూన్లు జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిపాయలు వలిచి మిక్సీ అవి బాగా కొంచెం వేయించి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేశాను. ఇది ఇప్పుడు మొన్న తొక్కి పెట్టాను కదా, అది వేసి పెట్టాను. ఇలా అయింది. ఇది 2 కేజీల పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఎవరికైనా వివరంగా కొలతలు కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు పచ్చళ్ళ టైం కదా, అందుకు వేడి అన్నం. ఈరోజు ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.